చాలా సంతోషంగా ఉందండి. ప్రెస్ మీడియాతోటి మా సక్సెస్ మీట్ సెలబ్రేట్ చేసుకోవటం. అండ్ యాక్చువల్గా ఈ సినిమాలో థియేటర్లో చూడాలని ప్రతి ఒక్కరు కోరుకునే ఉంటారు. సార్ కోసం ఒక చిన్నదిగా ఒక 2-3 ఇంట్రో ఉంటుంది. సార్ రాకముందు ఒక 2-3 బిల్డప్ ఇంట్రో. అది పబ్లిక్తో చూసేదానికి వాళ్ళ ఎంతూసియాసం, వాళ్ళ అక్కడ ఉండే వాళ్ళ పేపర్లు ఇసిరేయటం, ఆ ఫ్యాన్ మూమెంట్ చాలా ఎగ్జైట్గా ఉండింది. అండ్ చాలామంది సినిమా అవ్వగానే నాకు కావాల్సిన మెసేజ్ వచ్చింది, మీరు కరెక్ట్గా సినిమా వెళ్తూ ఉంది, సడన్గా ఫినిష్ చేశారు సినిమాని, ఒక క్లిఫ్ హ్యాంగర్ మూమెంట్లో ఫినిష్ చేశారు. ఇప్పుడు పార్ట్ 2 చూడాలని ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉందని చాలామంది ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. అలాగే చాలా చిన్న చిన్న పిల్లలందరూ ఈ పులి సీన్లు అండ్ వుల్ఫ్ సీన్కి చాలా ఎగ్జైట్ అయ్యి నవ్వుతూ అందరు ఫ్యామిలీస్తో వెళ్ళి చూడాలి. ఫస్ట్ రోజు అయితే నేను ప్రీమియర్ ఫ్యాన్స్తో ఉన్న సినిమా, ఈరోజు ఫ్యామిలీస్ చాలామంది వెళ్ళి ఫ్యామిలీస్తో వెళ్ళి చూసి ఎంజాయ్ చేశారు. సో పవన్ సార్ ఫిల్మ్ అంటే జనరల్గా మొత్తం ఫ్యామిలీతో వెళ్ళి చూస్తారు. సో ఇటు మొత్తం ఫ్యామిలీస్కి వీకెండ్కి ఒక మంచి ఫిల్మ్ అందించింది చాలా సంతోషం, గర్వంగా ఉంది. అండ్ ఇది అన్నింటి కారణం పవన్ సారే. ఈ పిక్చర్కి 2 హీరోలు అండి, ఒకటి పవన్ సార్ అండ్ ఒకటి కిరవాణి గారు. ఒక సైడ్ ఫుల్ ఎవ్రీ షార్ట్ బై షార్ట్ తన షోల్డర్లు వేసుకొని సీన్ కథ మొత్తం ఆయన సెంట్రిక్ అని రన్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క ఫ్రేమ్లో వీరమౌళి ఏం చేస్తున్నాడు, వీరమౌళి ఎక్కడికి వెళ్తున్నాడు, వీరమౌళి ఏం థింక్ చేస్తా, ఆ ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. ఇంకో సైడ్లో ఆ సపోర్ట్గా ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కిరవాణి గారు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సార్ ఒక ఫైట్ కంపోజ్ చేశారు, ఆల్మోస్ట్ ఒక 18 మినిట్స్ ఫైట్. దాంట్లో డైలాగ్, ఒక్క డైలాగ్ 2 డైలాగ్ ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఒక 10 మినిట్స్, ఒక 30 మినిట్స్ ఎపిసోడ్ వితౌట్ డైలాగ్ సినిమా రన్ అయ్యేటప్పుడు ఒక విజువల్గా కథ చెప్తున్నాము. ఇట్స్ ఎ టఫ్ ఛాలెంజ్ అండ్ చాలా టఫ్ ఛాలెంజ్. ఆ 30 మినిట్స్ ఎపిసోడ్కి నాకు కిరవాణి గారికి ఆల్మోస్ట్ ఒక 12 డేస్ పట్టిందండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేదానికి. ఒక ఈ బిట్టు ఇలాగ, ఈ ఎమోషన్ ఈ బిట్లో చెప్తాం, దీని తర్వాత ఈ ఎమోషన్ ఈ బిట్కి వెళ్తాం అని ఒక్కొక్కటి ఆర్డర్ వేసుకొని ఒక్కొక్క దగ్గర ఎమోషన్ మిస్ అవ్వకుండా కరెక్ట్గా యాక్షన్ బ్లాక్ అయ్యేటప్పుడు ఆ సాంగ్, మంచి సాంగ్, సలసల మరిగే సాంగ్ వేసాం పేతాస్. ఇలాగే ఎవ్రీ బిట్ ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేసుకుంటూ వచ్చాం. అండ్ ఈ జర్నీ ఐ వాజ్ వెరీ అటాచ్డ్ టు మై హోల్ యూనిట్. అంటే చాలా పెద్ద డ్యూరేషన్, ఆల్మోస్ట్ ఒక 2 years 3 years డ్యూరేషన్ పనిచేసాం, ఆల్మోస్ట్ 5 years సినిమా. సో ఐ హ్యావ్ టు అప్రిషియేట్, థ్యాంక్స్ టు ఆల్ ద పీపుల్ వర్క్డ్ ఇన్ దిస్ యూనిట్. 5 years పేషెన్స్గా ఒకే ఫ్యామిలీగా ఉండి మాతో పనిచేసిన అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఎస్పెషల్లీ నిధి అగర్వాల్, మీరు 5 years ఈ సినిమా కోసం వెయిట్ చేసి అండ్ మీరు మన ఈరోజు సక్సెస్ కొట్టాం. అండ్ సేమ్ వే ఈ సినిమాలో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్స్ ఒకసారి స్టేజ్ మీద పిలుస్తున్నాను, ఒకే ఒకసారి వాళ్ళ ఫేస్ చూపించాలని. అసిస్టెంట్ డైరెక్టర్స్ పైకి రండి, ఒక్క సెకండ్ పైకి రండి.